He could always rest. He could. My name is Suraj. I am studying in 5th class. Let's be friends. Once upon a time, there was a small boy called Hari. He was strong and loved to teach all the boys and girls who went to school with him. What he loved to do the most was to pinch others. He could make a big bruise appear in a second. Another trick he played was pricking people with a pin. So you can guess how all the children hated him. They tried pinching him back, but that was no good because he could always pinch much harder. It so happened that the class went for a picnic to the seaside for a holiday. My name is Hasan Farsisar. My mother name is? Rara. Manapelli Radaya. January, February, March, April, May, June, July, August, September, November, December. దీనికి సహకరించినటువంటి మారంపల్లి వేణుగోపాలు, మారంపల్లి బాబు వారి యొక్క కృషి మన పాఠశాల ఎదుగుదలకు అభివృద్ధికి చేయూతనిచ్చి మనం ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. ఒకసారి క్లాప్స్. స్కూల్కి వచ్చిన పిల్లలందరికీ మీకోసం చాలా ఆలోచన తీసుకుంటూ ముందుకు పోతాము. మీరు తప్పకుండా ప్రతిరోజు మంచిగా బడి తప్పేయకుండా స్కూల్కి రావాలని కోరుకుంటూ, మరియు ఈ వస్తువు హిమాబిందు చెత్తతోటి వచ్చింది. చిన్న వయసులోనే మంచి ఆలోచన తీసుకుని వాళ్ళ డాడీతోటి, మరి డాడీ నాకు ఒక వస్తువు కావాలి స్కూల్కి ఇద్దాము అని చెప్పి వాళ్ళ డాడీని అడగడం జరిగిందట. వాళ్ళ డాడీ నాకు నెల రోజులు అవుతుంది చెప్పబట్టి. సార్ కూడా నేను చెప్పినాను, సార్ మీరు వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, మీరు ఎప్పుడంటే అప్పుడు అనగా నేను నాకే వెళ్ళగలదు. హిమాబిందు ఎంత చిన్న వయసులో కూడా వాళ్ళ డాడీని మన స్కూల్లో ఒకటి తక్కువ ఉంది డాడీ మనం కొనాలనుకుంటున్నాం కొని చెప్పి అడిగిందట. ఇంత మంచి టాలెంట్కు చిన్న వయసులో నీకు కంగ్రాచులేషన్ చెప్తాను. నేను దాదాపు మంచిగా చదువుకొని ఎప్పటికీ ఇట్లాంటి ఆలోచనతో విద్యార్థులు కృషిగా ఉండి స్కూల్కు రావాలి. మీకు అన్ని విధాలుగా మన సారు చాలా మంచివారు ఉన్నారు. మీరు స్కూల్ తప్పకుండా మంచిగా డిసిప్లిన్ మెయింటెనెన్స్, స్కూల్ డ్రెస్, యూనిఫామ్, మీకు షూ, ప్రతి టై, బెల్ట్ అన్నీ ఇచ్చారు. మంచిగా రావాలి తప్పకుండా. మీ భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుండి మీరు కష్టపడి సార్ చెప్పింది శ్రద్ధగా విని చదువుకోగలిగితే మీకు భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ, మన స్కూల్లో నూకపల్లి ఇంత మంచి సార్ దొరకడం, ఈ అవకాశాన్ని మీరు వాడుకుంటే చాలా బాగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మంచిగా ఉండాలి, గీసులాడుకోవద్దు, ఒకరికొకరు కొట్లాడుకోవద్దు. అందరినీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిసి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు లాగా అన్నలాగా కలిసి స్కూల్లో ఉండాలి. గురువులు తక్కువ ఉన్నారు మనకు, మీరు తక్కువ స్ట్రెంత్ ఉన్నారు, తక్కువ టీచర్లు ఉన్నారు. వారు మిమ్మల్ని మెయింటైన్ చేయాలనుకుంటే మీరు చక్కగా విని శ్రద్ధగా కూర్చుంటే వాళ్ళకి కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇబ్బంది పెట్టదు గురువులను, ఎందుకంటే వాళ్ళు కూడా మన కోసం వస్తున్నారు. చాలా ఆలోచించుండి. మరి ఇలా పేర్లు సార్ రాజశేఖర్, వీళ్ళందరి పేర్లు పెద్దలు శివ, లక్కీ, సురాజ్, హేమంత్, మీరందరూ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు గీసలాడుకుంటే సార్ ఒకవేళ ఉన్నా లేకున్నా మీరు వాళ్ళను కొట్టుకోనియకుండా
కాంప్రమైజ్గా చూసుకోవాల్సింది మీ బాధ్యత. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మీకు పెద్దవాళ్ళు అక్కడ 10th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతే 9th వాళ్ళు వేరే వాళ్ళు పార్టీ పెడుతుంది కదా సార్. మనం కూడా లాస్ట్ టైంలో మీకు చిన్న ప్రోగ్రాం పెడదాం. మీరు సహకరించి పిల్లలు అందరినీ జాగ్రత్త చేసుకోవాలి. మీరు 5th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతారు అంటే వీళ్ళందరికీ మళ్ళీ మిమ్మల్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికి మాకు అన్యాయాలు మంచిగా ఉండే చాలా మంచి వాళ్ళని మిమ్మల్ని గుర్తుంచుకోవాలి. మీరు కూడా ఆ క్రమశిక్షణను పాటించి బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే ఓకే సార్. మరి విద్యార్థులు ఒక విషయం మంచిగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మీరు డిసిప్లిన్, క్రమశిక్షణ, ఇప్పుడు మన టీచర్ వచ్చింది పిల్లల కోసం ఫ్రీగా సార్ మన నుంచి చేయడానికి, మీ చదువు చెప్పాలి, పిల్లల్ని అభివృద్ధి చేయాలని ఒక తలంపుతోని వినండి, రెస్పెక్ట్ చేయాలి. మీరు సాధ్యమైనంత వరకు విద్యను నేర్చుకోవాలి, డిసిప్లిన్ ఉండాలి, డ్రెస్ కోడ్ పాటించాలని చెప్తున్నాం. హిమశ్రీ వారు కారణాలు చెప్పద్దు. గుండు ఊడిపోతుంది, చిన్నగా అవుతుంది, దానికి పరిష్కారము మీరు వెతుక్కోవాలి. ఇప్పుడు షూ ఇచ్చింది, ఇంకో 10 రోజులు అయితే స్కూల్ అయిపోతుంది, ఎగ్జామ్స్ రాసినట్టే స్కూల్ అయిపోతుంది. ఇంటి దగ్గర మంచిగా సేఫ్ ప్లేస్లో పెట్టాలి. ఒక 5 ఏళ్ళ వరకు 2-3 ఏళ్ళైనా రావద్దా మీకు ఇచ్చినటువంటి షూ? అవునా కదా? 2 రోజులు అడగండి. ఇవాళ ఇప్పుడు ఈరోజు సండే నాడు సాక్షులు పిండుకుంటే సోమవారం మంగళ 2 రోజులు వేసుకోవచ్చు. తర్వాత బుధవారం నాడు పిండుకుంటే గురు శుక్ర వేసుకోవచ్చు. స్కూల్ డ్రెస్ నాడు సాక్షులు, టై, బెల్ట్ ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ లాగా ఉండాలి. ఇప్పుడు మన స్కూల్ కూడా ప్రైవేట్ స్కూలే. మనం ప్రైవేట్ స్కూల్ కాదా? మీ పేరెంట్స్ అంటలేరా? ఒక లైన్ కొద్ది వెళ్ళాలి, ఒక చక్కని ఒక పిల్లలు చూస్తే ముచ్చటగా ముద్దుగా మంచిగా ఉండాలి. దాంతోపాటు చదువు ఉండాలి. మీరు బాగా చదువుతున్నారు కాబట్టి దాన్ని కొనసాగించండి. తర్వాత డ్రెస్ ఇంకా గుర్తు చేయండి. ఇప్పుడు అమ్మను మర్చిపోతారు, అమ్మ చెప్పండి. మరి స్కూల్లో ఇప్పుడు సోమమంగళ డ్రెస్ పెట్టినాం, గురు శుక్ర డ్రెస్ ఉన్నది, కారణాలు చెప్పద్దు. బెల్ట్ లేకుండా పర్వాలేదు, వేసుకొని రావాలి. ఏదైనా తక్కువ డ్రెస్ వేసుకొని వస్తే పర్వాలేదు అని అనుకోవచ్చు. అట్లా మీరు మళ్ళీ ఇంటికి పంపడు, మళ్ళీ టైం వేస్ట్ కావడం అదంతా ఉండదు. మీరు కరెక్ట్ ఉన్నారనుకోండి, డిసిప్లిన్ ఉంటే చదువు వస్తుంది. ఈరోజు మన పాఠశాల అభివృద్ధి చెందడానికి మారంపల్లి వేరు, మామయ్య అంటారా, అంకుల్ అంటారా తెలుసు కదా. మనకు షూ ఇచ్చారు, అంతమంది కంప్యూటర్లు ఇచ్చారు. ఈ దొర దగ్గర పోయి అడిగితే ఇచ్చారు. కాబట్టి మీరు మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఏ స్కూల్లో మన స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్, సౌకర్యాలు వేరే ఎక్కడ లేవు. మనది గొప్ప స్కూలు, మనం మంచి స్కూల్ కాబట్టి మనం మంచిగా చదువుకోవాలి. వింటున్నారా వేదశ్రీ? ఓకేనా? ఒకసారి అంకుల్కు మరియు మానపల్లి కిషోర్కు ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి అందరూ క్లాప్స్ చెప్తూ. మీరు ఎవరైనా మాట్లాడతారా? మరి ఇట్లా ఇచ్చినందుకు 2 విషయాలు మాట్లాడతారా? ఎవరన్నా అమ్మాయిలు రండి. ఓకే.